నమస్తే అండి. ఇదైతే మామిడి చెట్టు నిండా మామిడికాయలు చూసారా, ఫుల్గా ఉన్నాయి. మే నెల అయితే వచ్చేసింది కదా. మామిడి పళ్ళు అయితే మాత్రం రెడీగా ఉంటాయండి, తయారైపోయి ఉంటాయి. ఇప్పుడు మనం మామిడి పళ్ళు సీజన్ కదండి. ఇది మామిడి పళ్ళు కావాలంటే కనుక చెట్ల దగ్గరికి వెళ్ళి మామిడి పళ్ళు తీసుకుంటే మాత్రం తయారై ఉంటాయి, చాలా బాగుంటాయి. మామిడి తోట దగ్గరికి వెళ్ళి కొనుక్కోవచ్చండి. మనం మార్కెట్లో అయితే మార్చి ఏప్రిల్లో అయితే పంటకు వచ్చిన కాయలు కాదండి, అవి మందులేసి పండించిన కాయలు. ఇప్పుడైతే మాత్రం తయారైన కాయలేనండి, చక్కగా పంటకు వచ్చిన కాయలు అన్నమాట. మే నెలలో నిస్సందేహంగా తినొచ్చు. అయితే మనం చూసి కొనుక్కోవాలండి. మామిడి పండు కట్ చేస్తే లోపల పైకి పసుపుగా ఉండి లోపల తెల్లగా ఉంటే కనుక అదైతే మందు వేసిన కాయండి. అలా కాకుండా ఫుల్గా మామిడి పండు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్లో లోపల కూడా గుజ్జు కూడా ఎర్రగా ఉంటే కనుక అదైతే న్యాచురల్గా పండిన కాయలండి. సీజన్ అయితే మామిడి పళ్ళు సీజన్ అయితే వచ్చేసింది, ఎంజాయ్ చేయొచ్చు. మనం ఈ చెట్టు కాయలు అయితే మాత్రం పంటకైతే వచ్చేసినాయండి. చూడడానికైతే చిన్నగా ఉన్నాయి కానీ కాయలు అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంటాయండి, చాలా తీపిగా ఉంటాయి. ఇవైతే పచ్చడికి అయితే పనిచేయవు. ఇదిగోండి భలే ఉంది కదా. ఇక గాలిదుమ్ములు వచ్చినప్పుడైతే చాలా మటుకి రాలిపోయినాయండి. ఈ కాయలు అయితే మాత్రం మిగిలినవి. మాకైతే కొంచెం దగ్గరలో మామిడి తోటలు ఉంటాయి కాబట్టి వెళ్ళి తెచ్చుకుంటాము. సాధ్యమైనంత వరకు చూసి ఏ మందులు లేని మామిడి పళ్ళు తినడానికి ప్రయత్నించండి. ఇప్పుడైతే చెప్పడం సులువేనండి, అలా మందులు వేయకుండా పండిన కాయలు అయితే దొరకడం అయితే కష్టమే. కానీ సాధ్యమైనంత వరకు అలా చూసుకోండి. తోటల దగ్గరికి వెళ్ళి చూసి అడిగి మరీ కొనుక్కోండి, బాగుంటాయి. కొంచెం రంగు మారిన కాయలు కొన్ని తీసుకొచ్చుకొని మనం పండబెట్టుకొని తింటే మాత్రం గడ్డి వేసుకొని గడ్డి మీద ఈ మామిడి పళ్ళు వేసి మళ్ళీ పైన గడ్డి వేసి అట్టపెట్టలో కానీ అలా వేసి పండించుతారండి. భలే పండుతాయి, అప్పుడు బాగుంటాయి. మనకు కావాల్సినప్పుడల్లా పండిన కాయలు తీసుకొని తినొచ్చు. సూపర్గా ఉంటాయి అన్నమాట, చాలా స్వీట్గా ఉంటాయి. మామిడికాయలో కూడా చాలా ఉంటాయండి. కలెక్టర్ కాయలని, బంగినపల్లి కాయలు అనేవి ఉంటాయి. బంగినపల్లి కాయ అయితే బాగా టేస్ట్గా ఉంటుంది, చాలా తీగా ఉంటుంది. మీకు ఏ మామిడి పళ్ళు అయితే ఇష్టమో కొని తెచ్చుకోండి. అంతే అండి. మా చెట్టు చూసారా, మా చెట్టు అంటే మా ఇంటి పక్క చెట్టు అండి ఇది. మేమైతే చూడడానికే కానీ తినడానికి లేదు, కొనుక్కోవాల్సిందే. మీకు చూపించుతున్నాను అంతే. మామిడి పళ్ళు చూసారా.